అందరికీ నమస్కారం. హోప్ ఎవ్రీవన్ ఆర్ డూయింగ్ గ్రేట్. నారా లోకేష్, క్లీన్ అప్ యువర్ క్యాబినెట్ బ్రో. నారా లోకేష్, క్లీన్ అప్ యువర్ క్యాబినెట్ బ్రో. కాంటాక్ట్ మీ if you want details on a sleazy minister of yours. Contact me if you want details on a sleazy minister of yours. నా మాటగా నేనేది చెప్పకూడదు కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా చాట్ జీపీటీలో తెలుగులోకి అనువదించు అని నేను రిక్వెస్ట్ పెడితే వచ్చిన సమాధానం. నారా లోకేష్ గారు, మీ మంత్రివర్గాన్ని ఒకసారి శుభ్రం చేసుకోండి బ్రో. నారా లోకేష్ గారు, మీ మంత్రివర్గాన్ని ఒకసారి శుభ్రం చేసుకోండి బ్రో. మీ మంత్రివర్గంలో ఉన్న ఒక నీచమైన మంత్రి గురించి, పాయింట్ టు బి నోటెడ్ యువర్ ఆనర్, మీ మంత్రివర్గంలో ఉన్న ఒక నీచమైన మంత్రి గురించి వివరాలు కావాలంటే నన్ను సంప్రదించండి. మీ మంత్రివర్గంలో ఉన్న ఒక నీచమైన మంత్రి, చాట్ జీపీటీ చెప్పింది యాజ్ ఇట్ ఈస్గా, స్లీజీ మినిస్టర్ అంటే నీచమైన మంత్రి, అంటే గబ్బు మంత్రి, గలీజు మంత్రి అని కూడా వాడుక భాషలో మాట్లాడచ్చు. కానీ చాట్ జీపీటీ యాజ్ ఇట్ ఈస్గా అనువదించింది కాబట్టి అదే చెప్తున్నా. నీచమైన మంత్రి గురించి వివరాలు కావాలంటే నన్ను సంప్రదించండి. ఎవరిని సంప్రదించాలి? ఎవరు ఈ మెసేజ్ పెట్టారు? పూర్వాపరాల్లోకి వెళితే ఈ మెసేజ్ కూడా నేను నారా లోకేష్ గారికి ఎందుకు చెబుతున్నానో చివరి వరకు చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ రసవత్తరమైన విషయం ఒకటి ఉంది. నారా లోకేష్కి హెల్ప్ చేయాలని నేను ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి చివరి వరకు చూడండి. ఎందుకు నారా లోకేష్కి ఈ వీడియో మెసేజ్ నేను పెడుతున్నాను. ఒకరు రాశారు, నారా లోకేష్ గారు, మీ మంత్రివర్గాన్ని ఒకసారి శుభ్రం చేసుకోండి బ్రో. మీ మంత్రివర్గంలో ఉన్న ఒక నీచమైన మంత్రి గురించి వివరాలు కావాలంటే నన్ను సంప్రదించండి. అసలు ఈ టాపిక్ మీ దాకా ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అంటే, ఒకరు నాకు muchata.com అనే ఒక న్యూస్ వెబ్సైట్ ఉంటుంది, అందులో ఒక ఆర్టికల్ పంపించారు. ఏంటి ఆ ఆర్టికల్ అంటే చదివి వినిపిస్తాను. లోకేష్ బాబు గారు, ఈమె అడుగుతోంది మీ మంత్రి వ్యవహారం ఏమిటని. muchata.comకి వెళ్తే మీకు కూడా దొరుకుతుంది. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలోని ఓ మంత్రి అనుచిత ప్రవర్తనకు సంబంధించిన పూర్తి ఆధారాలు తన వద్ద ఉన్నాయని డాక్టర్ శైలా తాల్లూరి పేర్కొన్నారు. ఈ విషయంపై రాష్ట్ర మంత్రి నారా లోకేష్ను ఉద్దేశించి ఆమె సోషల్ మీడియా వేదికగా స్పందించారు. లోకేష్ గారు, మీ మంత్రివర్గంలో ఉన్న ఒక మంత్రి అనుచిత ప్రవర్తనపై నా వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయి. అవి తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటే నన్ను సంప్రదించండి. పారదర్శకంగా విచారణ జరిపి ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని ఆమె పోస్టులో పేర్కొన్నారు. డాక్టర్ శైలా తాల్లూరి చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. అయితే ఆమె ఏ మంత్రి గురించి మాట్లాడారనే విషయాన్ని వెల్లడించలేదు. అలాగే ఈ ఆరోపణలపై సంబంధిత మంత్రి లేదా ప్రభుత్వం నుంచి అధికారిక స్పందన వెలువడలేదు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చర్చకు దారితీశాయి. ప్యూర్ సేవా సంస్థ ద్వారా ఆమె తెలుగునాట చాలామందికి తెలుసు. ఆమె స్ట్రైట్గానే అడుగుతోంది లోకేష్ను. అందుకే ఈ కలకలం. ఈ కథనం రాసే సమయానికి టీడీపీ క్యాంపు నుంచి ఏ స్పందన లేదు. ఏమో చంద్రబాబు, లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్ బాబులు ఏం స్పందిస్తారో చూడాల్సి ఉంది అని muchata.comలో రాశారు. సో ఇది కరెక్టా కాదా అని చెప్పేసి, ఇంకా మామూలుగా మనకు ఉండే ప్లాట్ఫామ్లు ఏంటివి, ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్ అండ్ ట్విట్టర్. నేను ఇన్స్టాగ్రామ్లో వెతికితే నాకు కనిపించలేదు, బట్ ఫేస్బుక్లో వెతికాను. ఆ సంబంధిత మెసేజ్లు నాకు కనిపించాయి. ఒక రోజు క్రితం ఏదో మెసేజ్లు నడిచాయి, శైలా అనే అకౌంట్లో నుంచి వచ్చాయి. చదువుతాను చూడండి. ఇంకా డిలీట్ కాలేదు. ఎందుకు ఆ మాట అన్నాను కూడా కొద్దిసేపట్లో చెప్తాను. ఒక రోజు కిందట వచ్చిన మెసేజ్, అప్పట్లో డాలస్ నాటాలో నాతో విధవ వేషాలు వెయ్యబోయిన అన్నకి అని రాశారు. అప్పట్లో డాలస్ నాటాలో నాతో విధవ వేషాలు వెయ్యబోయిన అన్నకి. డాలస్లో నాటా ఎప్పుడు జరిగిందో ఇంకా నేను అంత డెప్త్లోకి నేను వెళ్ళలేదండి. మీకు తెలిస్తే రాయండి కింద, డాలస్లో నాటా ఎప్పుడు జరిగిందో. బహిరంగ లేఖ. సో బహిరంగ లేఖ కాబట్టి ఎవరైనా చదవచ్చు, ఎవరైనా దాని గురించి చర్చించవచ్చు అన్నది వారి ఉద్దేశం. మొన్న గనక నీవు తల తిప్పుకొని వెళ్ళుంటే నాకు ఈ పోస్టు రాసే టైం మిగిలేది అన్నా. ఏమీ పీకలేదు నువ్వనే నోయింగ్ లుక్తో పలకరించావు చూడు, అది నచ్చలేదు నాకు. వెరీ క్రిప్టిక్ అండి. అంటే ఎక్కడో ఆ మంత్రి
అన్న అంటే ఆవిడ అన్నానే అన్నారులేండి. అంటే నా ఉద్దేశ్యం ఇది. నువ్వు నాకు అన్నతో సమానం. నువ్వు వెధవ వేషాలు వేసావని వారి ఉద్దేశ్యం. సో, ఆ అన్నకి బహిరంగ లేఖలో ఆవిడ ప్రస్తావించారు. మొన్న గనక నీవు తల తిప్పుకొని వెళ్ళుంటే నాకు ఈ పోస్ట్ రాసే టైం మిగిలేది అన్న. కానీ నువ్వు ఏమీ పీకలేదు నువ్వు అనే నోయింగ్ లుక్‌తో పలకరించావు చూడు. అంటే చూసావా నాకు పవర్ ఉంది. నేను మంత్రిని. నువ్వు ఏమీ పీకలేదు నన్ను. నేను ఇంతకుముందు ఏదో 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 వాటెవర్ ఇంతకుముందు జరిగిన దానికి నువ్వేం చేయలేకపోయావు అని నా సైడ్ ఒక చూపు చూశాడు. అది నచ్చలేదు నాకు. అఫ్‌కోర్స్ ఏమీ తెలియనట్లు నేను ప్రతి నమస్కారం చేశా. తెలంగాణ గాలి నీరుతో పెరిగిన ధైర్యం ఎంతుందో, వాటితో పాటు పల్నాడు బ్లడ్ మరి ఆ పౌరుషం ఎక్కడికి పోతుంది చెప్పు. ఆవలిస్తే పేగులు లెక్కపెట్టే ఆంధ్ర తెలివి కూడా ఉంది. అది సరే గాని నీకు 2 ఆడపిల్లలు కదా! నీ మినిస్టర్ ఫ్రెండ్ వాళ్ళకు పంపే తన కాళ్ళు, చేతులు, ఫోటోలు నాకు కూడా పంపాడు. అపాయింట్మెంట్ అని అడపాదడపా వాళ్ళతో పాటు నాకు కూడా మెసేజ్ పెడుతున్నాడు. అన్నట్లు ఈ టైమ్‌లైన్ కూడా అర్థమైనా సరేలే పేద పిల్లల కోసం కాస్త అవమానంగా అనిపించినా భరించేద్దామని ఇగ్నోర్ చేశా. నేను ఇక్కడ మినిస్టర్ ఫోటో పెట్టడం, నీ కొత్త నంబర్ నుండి వెంటనే నాకు మెసేజ్ రావడం, నేను నిన్ను బ్లాక్ చేసేలోపు అక్కడ మినిస్టర్ అక్క, అమ్మ పిలుపు నుండి కాళ్ళు, చేతుల ఫోటోలు పంపడం మొదలుపెట్టడం. జస్ట్ బికాజ్ ఐ ఇగ్నోర్డ్ ఇట్ డజంట్ మీన్ ఐ డోంట్ అండర్‌స్టాండ్. ఆంధ్రప్రదేశ్‌లో పేద పిల్లలకి, యువతకి అందే కాస్త సపోర్ట్ కూడా నీలాంటి బ్రోకర్ నా కొడుకుల వల్ల ఆగుతోంది అన్నా. ఉండు నీ ఫ్యామిలీ ఫోటో ఒకసారి చూసి వస్తా. భార్య పిల్లల మీద ఒకసారి కాస్త ఎక్కువ జాలిపడాలి అని ఉంది. ఇదేదో అంటే మోస్ట్లీ ఆ వ్యక్తికి అర్థం కావాలని పెట్టినట్టున్నారు. ఏదో సంథింగ్ జరిగిందంట, సరిగా బిహేవ్ చేయలేదనో వాటెవర్ ఈస్ ద రీజన్. సో దాని తర్వాత నేను ఫస్ట్ చదివిన మెసేజ్ పెట్టారు. నారా లోకేష్ క్లీనప్ యువర్ క్యాబినెట్ బ్రో. కాంటాక్ట్ మీ ఇఫ్ యూ వాంట్ డీటెయిల్స్ అనే స్లీజీ మినిస్టర్ ఆఫ్ యువర్స్. అంటే ఒక చెత్త మంత్రి గురించి మీకు డీటెయిల్స్ కావాలంటే నేను ఇస్తాను అని చెప్పారు. ఇంకొక మెసేజ్ కూడా పెట్టారండి. దెర్ ఈస్ దిస్ కాఫీ షాప్ ద ఏపీ మినిస్టర్ వాజ్ పర్టికులర్ అబౌట్ మీటింగ్ మీ అట్ వండర్ హూ ఓన్స్ ఇట్. ఒక పర్టికులర్ కాఫీ షాప్ దగ్గర మనం కలుద్దామని ఆ ఆంధ్రప్రదేశ్కు చెందిన మంత్రి నాకు మెసేజ్ పెట్టాడు. ఎవరో ఆ ఓనర్, ఆ కాఫీ షాప్ ఓనర్ కూడా నాకు ఆశ్చర్యంగా ఉంది. లెట్ మీ చెక్ ద చాట్ అని చెప్పేసి మళ్ళీ ఏదో చూసుకున్నారేమో. వెన్ ఐ సెడ్ మై టీమ్ ఈజ్ ఎగ్జైటెడ్ టు మీట్ హిమ్ యాజ్ వెల్, హీ వాజ్ నాట్ కంఫర్టబుల్ అట్ ఆల్. నేను ఒక్కదాన్నే కాదు, మా టీం మొత్తం వచ్చి మిమ్మల్ని కలుస్తుంది అని చెప్పినప్పుడు అతను సౌకర్యంగా ఫీల్ అవ్వలేదు, అసౌకర్యంగా ఫీల్ అయ్యాడు. అంటే ఏంటి, ఒక్కరు వచ్చి కలవండి అని చెప్పారో ఏమో, ఆ విషయం రాయలేదు. ఫోర్సింగ్ మీ టు యూజ్ అంకుల్స్ డెత్ యాజ్ అన్ ఎక్స్క్యూజ్ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్ లాస్ట్ మినిట్. మై అంకుల్ పాస్డ్ అవే మెనీ ఇయర్స్ అగో. థ్యాంక్స్ పెదనాన్న, నీ పేరు వాడాల్సి వచ్చింది. ఇంటి ఆడపిల్లని ఇలా కూడా రక్షించావు. సో టీం అంతా వస్తారు అంటే ఆ మంత్రి అసౌకర్యంగా ఫీల్ అయ్యారు. సో నేను మా పెదనాన్న పేరు చెప్పుకొని బయటపడ్డా. మా పెదనాన్న చనిపోయారు, నేను రాలేను అని చెప్పేసి నేను వెళ్ళలేదు. కానీ మా పెదనాన్న ఎప్పుడో చనిపోయారు, చాలా సంవత్సరాల క్రితం. థ్యాంక్ యూ పెదనాన్న, నన్ను కాపాడావు అన్నట్లు వారు రాశారు. ఇంకొక మెసేజ్ కూడా రాశారండి. అప్పుడే ఎందుకు చెప్పలేదు, ఫలానా వారికి చెప్పాల్సింది కదా, మాకు చెప్పాల్సింది కదా. అంటే ఈవిడ పోస్ట్ పెట్టిన తర్వాత వస్తున్న రెస్పాన్స్ అంట. అప్పుడే ఎందుకు చెప్పలేదు, ఫలానా వారికి చెప్పాల్సింది కదా, మాకు చెప్పాల్సింది కదా. ఒక్కసారి యూ హ్యాడ్ టు గో త్రూ దిస్ అనే మాట తప్ప అన్నీ మాట్లాడుతున్నారు. సారీ యూ హ్యాడ్ టు గో త్రూ దిస్ అంటే, అయ్యో నువ్వు ఇటువంటి ఇబ్బందిని నువ్వు ఎదుర్కోవాల్సి వచ్చిందా అమ్మా అనే మాట తప్ప అప్పుడే ఎందుకు చెప్పలేదు, ఫలానా వారికి చెప్పాల్సింది కదా, మాకు చెప్పాల్సింది కదా, ఇవన్నీ అడుగుతున్నారు. నువ్వు ఇటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చినందుకు మాకు కూడా బాధగా ఉందని కనీసం సింపతి కూడా చూపించట్లేదు. చాలా రెస్పెక్ట్ఫుల్గా నేను అడుగుతున్నాను, ఇప్పుడు చెప్తున్నాను కదా, ఏమి పీకుతున్నారు, పీకారు సోఫార్, ఏం పీకారు, ఇప్పుడు చెప్తున్నాను కదా, ఇలా నాకు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నాను ఒక మంత్రి వల్ల గతంలో అని రాస్తూనే, ఆ భోగాపులం పీపుల్ బెటర్, చెట్లు పీకింది ఇంకో చోట నాటడానికి అట్లీస్ట్ నా దగ్గర ఏదైతే చాట్ హిస్టరీ అండ్ స్క్రీన్ షాట్స్ ఉన్నాయో అవే ఆ మినిస్టర్ దగ్గర కూడా ఉంటాయి. పేరు చెప్పానుగా ఫోన్లో, ఆ స్కీమ్ ఇంకా ఎవరెవరిని విసిగిస్తున్నాడో తెలుస్తుంది అటు సైడ్ చెక్ చేస్తే. టేక్ చాట్ జీపీటీ హెల్ప్ ఎలా మాట్లాడాలో నాతో ముందు. మేకింగ్ ఏ పర్సన్ హూ క్యారీస్ అవర్ సెల్ఫ్ విత్ గ్రేస్ స్టూప్ డౌన్ టు యూజింగ్ ద లాంగ్వేజ్ ఐ హ్యాడ్ టు దిస్ పాస్ట్ డికేడ్ సచ్ షేమ్. వారు ఆ మెసేజ్లు చూస్తుంటే నాకు అర్థమైందండి. అంటే
వారు శైల తాళ్ళూరి అనేవారు ఉన్నారని నేను ఇందాక ముచ్చటలో చూసినప్పుడు నాకు తెలిసిందండి. ఇక్కడ ఇంటి పేరు కూడా లేదు, జస్ట్ శైల అని ఉంది. ఈ మెసేజ్లనే muchata.comలో వాళ్ళు పెట్టారు. సో ఆవిడ ఆ మెసేజ్ పెట్టిన తర్వాత ఎవరో ఫోన్ చేసి ఆమెను అడిగారంట, ఫస్ట్ నువ్వు ఆ మెసేజెస్ డిలీట్ చెయ్యి, అప్పుడే ఎందుకు మాతో చెప్పలేదు, అప్పుడు పలానా వారికి చెప్పాల్సింది కదా, మాకు చెప్పాల్సింది కదా అని ఎవరో కాల్ చేశారంట. చేసినప్పుడు అప్పుడైనా కనీసం నువ్వు ఇట్లా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నావమ్మా, మాకు బాధేస్తుందనే మాట కూడా లేదు, సింపతి కూడా లేదు, ఇంకా ఏం పీక్కుంటారో పీక్కోండి, అక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర చెట్లు పీకిన వాళ్ళే మీరు, వాళ్ళు పీకింది ఇంకో చోట నాటడానికి అన్నట్టు వారు రాశారు. సో ఏదో జరిగింది. ఇదంతా ఎందుకు చెప్తున్నారు అంటే అదే అండి ఇక్కడ ప్రధానమైన విషయం. ఇంతకుముందు నారా లోకేష్ గారు ఒక మాట అన్నారు, నాకు కూడా చాలా విచిత్రంగా అనిపించింది. గోరంట్ల మాధవ్ ఒక వీడియో రిలీజ్ అయింది. అది ఒరిజినల్లా డూప్లికేటా, మహిళ ఎవరు ఆ మహిళ వీడియోలో ఉంది, అసలు మహిళ ఉందా లేకపోతే ఎవరో రిలీజ్ చేశారా, ఆ మహిళ ఎప్పుడు బయటకు వచ్చి ఏం మాట్లాడలేదు. కానీ వీడియో చూస్తుంటే ఏదో ఫోన్లో చూస్తుంటే ఈ మాట యాజ్ ఇట్ ఈస్గా నారా లోకేష్ గారు అన్నారండి, నాకు బాగా రిజిస్టర్ అయింది. బ్రాహ్మణి గారు వచ్చేసి అడిగారంట, ఏంటండి చూస్తున్నట్టే, లేదులేమ్మా నువ్వు వెళ్ళిపోమ్మా, ఇట్లాంటి గలీజ్ వీడియోలు నువ్వు చూడొద్దు, నువ్వు వెళ్ళిపో, ఏం లేదు అన్నాడు, నాకే సిగ్గుగా అనిపించింది అని దెప్పి పొడవడానికి అన్నాడు. మరి ఇటువంటి మెసేజ్లు ఇటువంటివన్నీ కూడా మీ మంత్రులు చేస్తున్నారని మీ కుటుంబ సభ్యులు చూస్తే మీకు ఇబ్బందికర పరిస్థితి వస్తుంది కదా నారా లోకేష్ గారు. సో అటువంటి ఇబ్బందికర పరిస్థితులు రాకుండా మీరు కూడా ఎవరు ఆ మంత్రి చేసింది, ఏ మంత్రి ఈ మహిళను ఇబ్బంది పెట్టారు, అవన్నీ కూడా సార్ట్అవుట్ చేసుకోండి అని చెప్పడానికి నేను చేశాను నారా లోకేష్ గారు. లేకపోతే మాకేమవసరం చెప్పండి. మీరు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోకూడదు, మీరు సిగ్గుపడకూడదు, మీరు అవమానపడకూడదు, మీరు చిన్నతనంగా ఫీల్ అవ్వకూడదు అని చెప్పడానికే చేస్తున్నాను నారా లోకేష్ గారు. అర్థమవుతుందా రాజా? మీ మంత్రి అంట ఎవరో మహిళనంట ఇబ్బంది పెట్టారు. ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటో తెలుసా నారా లోకేష్ గారు, ఆ రోజు మీరు ఎవరైతే గోరంట్ల మాధవ్ వీడియోనో లేకపోతే ఇంకోటి అని మీరు హల్చల్ చేశారో మహిళ ఎక్కడా బయటికి రాలేదు. ఇక్కడ ఆవిడ సొంత అకౌంట్లో ఏం పీక్కుంటారో పీక్కోండి అని చెప్పేసి, నేను ఆ మెసేజ్ను డిలీట్ చెయ్యను అని చెప్పేసి ధైర్యంగా మహిళ ముందుకు వచ్చి తను పడ్డ ఇబ్బందిని బయట చెప్పుకుంటున్నారు. బోత్ ఆర్ నాట్ సేమ్. నారా లోకేష్ గారు, మీరు మళ్ళా ఇది ఎవరితోనో మాట్లాడేటప్పుడు చిచ్చిచి ఏంది ఇదని మీరు సిగ్గుపడకూడదు. మీ మంత్రి చేసినాడు, ఇటువంటి మంత్రి మనకు ఉన్నాడా, ఇటువంటి గలీజ్ మంత్రి ఉన్నాడా, ఇటువంటి చెత్త మంత్రి ఉన్నాడా, ఇటువంటి గబ్బు మంత్రి ఉన్నాడా అని చెప్పేసి మీరు మదనపడకూడదు, బాధపడకూడదు. మీ దాకా వచ్చిందో లేదో, మీ దృష్టికి వచ్చిందో లేదో, మీరు ఫీల్ అవుతున్నారో లేదో, మీరు ఏడుస్తున్నారో లేదో, మీరు యాక్షన్ తీసుకుంటున్నారో లేదో, ఇదేముందిలే అని అనుకుంటున్నారో లేదో, ఏమనుకుంటున్నారో అని చెప్పేసి చెప్పడానికి నేను వీడియో చేసిన నారా లోకేష్ గారు. మళ్ళీ మీరు ఏం తప్పుగా అనుకోకండి. నాకు కూడా ఏంది ఇది అనిపిస్తుంది. కానీ ఏం చేద్దాం, మిమ్మల్ని నేను కాంటాక్ట్ అవ్వాలంటే నాకు డైరెక్ట్గా ఏది నెంబర్ లేదు. డైరెక్ట్గా ఉంటే మీకే ఫోన్ చేసి చూసుకోండి నారా లోకేష్ గారు అని చెప్పేవాడిని. ఇప్పుడు అందరూ కూడా ఏంది మంత్రి అనుకుంటున్నారంట నారా లోకేష్ గారు. మీకు చెడ్డ పేరు వస్తుంది కదా, వస్తుందా రాదా? అదే మా వాళ్ళకి సంబంధించింది ఏదైనా ఇటువంటి ఒక విషయం బయటకు వచ్చింది అనుకోండి, ఇంకా ఆలస్యమే లే. పచ్చ మీడియా వాళ్ళు సెకండ్ హ్యాండ్ కోట్లు కొనడానికి కోటికి పోయిండేవాళ్ళు, క్యూ కట్టేవాళ్ళు అడిగి, ఇంకా వేసుకో ఈ కలర్ నీది, ఆ కలర్ నాది, ఇంకా కోట్ వేసుకొని 2 నెలలు ఊదరకొడతామని. కానీ ఇటువంటి మంచిది కాదు నారా లోకేష్ గారు. ఎందుకంటే మిమ్మల్ని ట్యాగ్ చేసి మరీ పెట్టారు. శైలా గారు ఇదిగోండి, ట్యాగ్ చేసి మరీ పెట్టారండి. మీకు కరెక్ట్గా కనిపించాలంటే ఇదిగోండి, నారా లోకేష్ని ట్యాగ్ చేశారు. నారా లోకేష్ మీద క్లిక్ చేస్తే అదిగో లోకేష్ గారి అఫీషియల్ ఫేస్బుక్ పేజ్. నారా లోకేష్ గారిని డైరెక్ట్ ట్యాగ్ చేసి వారు రాశారు. కాబట్టి నారా లోకేష్ గారు స్పందిస్తారా లేదా అన్నది వారి విజ్ఞతకి వదిలేస్తున్నా. కానీ నారా లోకేష్ కుటుంబ సభ్యులు ఎవరైనా వచ్చి ఏందబ్బా ఇదంతా చెత్త అంటే నారా లోకేష్ ఇబ్బందిగా ఫీల్ అవుతాడు అన్న ఉద్దేశంతో నేను చేశాను. అంతకంటే ఇంక నాకేం వేరే ఇది కూడా లేదు.